ఎప్పుడు వస్తున్నావు తమ్ముడు? లాస్య సిస్టర్ జాగ్రత్తగా వెళ్ళండి అంటున్నాడు గిరిధర్ ప్రతి. అయిపోయిందా లైవ్? ఇందాకే స్టార్ట్ చేశాను రా, చాలా లేట్ స్టార్ట్ చేశాను ఇవాళ. నేను లైవే లేట్ స్టార్ట్ చేశాను. నాకు తను చెప్పింది హమ్ మమ్మీ కైసే హో, खाना पीना हुआ, बहुत प्यार कर आपको देखकर पानी गिर गया है. నాకు దీని గురించి తెలీదు. మై హచ్చి హూ మై టీక్ హూ బేటా, ఆప్ కైసే హో, అస్సలం అలైకుం బేటా. ఆఫ్ చేస్తున్నారా? లేదు నాన్న, కాసేపు ఉంటాను, ఇందాకే స్టార్ట్ చేశాను. కాస్త ఇన్స్టాలోకి రా. ఓకే, నాకు తెలియదమ్మా, ఫోన్ వల్ల రిలేటివ్స్ తీసుకున్నారమ్మా. అవునారా? ఏంటి? అయ్యయ్యో, ఎక్కడికి వెళ్ళలేదు గిరిధర్ అంటున్నారు. హే నీ ప్యారేంద్రా నాయన, వాయమ్ము ఏమన్నాడు నాకు అర్థం కాలేదు. ఆ మమ్మీ అంటాడు, మళ్ళీ కైసే ఉండడు, అట్లుంటుంది. మమ్మీ నేను వచ్చాను. ఓకే ఓకే. లాస్యాసిస్ భోజనం చేశారు వాయమ్ము. హే నిన్ను చూస్తే నీళ్ళు పడిపోయారంట, నీళ్ళల్లో పడిపోయారంట. మంచి పని చేసిండు. మళ్ళీ నేను వచ్చాను. ఓకే ఓకే, జస్ట్ బాయ్ అని సీరియల్గా చూస్తున్నాను. నేను మా హస్బెండ్ ఉంటే చూడండి ఎవరు, అందుకే ఊరికి వెళ్ళారని సీరియల్ పెట్టుకున్నా. అవునా చూడండి, చూస్తానమ్మా. పాప గురించి చాలా బాధగా ఉంది. అదే నాకు కూడా చాలా బాధగా ఉంది, నిజంగా చెప్తున్నాను. అలాంటి తప్పు చేయకపోయేది ఉండే, పాప కోసమన్నా కనీసము, పాప తన కడుపులో పుట్టిన బిడ్డ కోసమన్నా ఆలోచించేది ఉండే కదా. దేవి, నీకు మ్యారేజ్ సెటిల్ అయిందేమో, మీ వారేం చేస్తారా? నువ్వే నన్ను కొడతావా చెప్పు? ఎందుకు కొట్టాలి నాన్న? ఎందుకు కొట్టాలి? నేను ఎవరిని కొట్టాను. ఏమైంది మమ్మీ? అది ఒక అమ్మాయి వచ్చేది నాన్న, అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది నాన్న. అమ్మాయి మహేశ్వరి అని సిద్దిపేటలో నర్సుగా చేసేది. సిద్దిపేటలో హాస్పిటల్లో అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. కూకట్పల్లిలో కాపురం పెట్టారు. ప్రెగ్నెంట్ అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నదని వాళ్ళ అమ్మ వాళ్ళకి, అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళకి, అబ్బాయికి గొడవలు అయినాయి. తర్వాత ఈమెతో ఏమన్నా గొడవ అయిందా తెలీదు నాకు. తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తెలిసిన మెసేజెస్, మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మమ్మీ నేను డెలివరీ అయ్యాను, పాప పుట్టిందని వచ్చింది. వస్తే ఎలా ఉన్నావు నాన్న, కంగ్రాచులేషన్స్. వంశీ అబ్బాయి పేరు. వంశీ ఎలా ఉన్నాడని నేను అడిగాను. అడిగితే ఏమనిందంటే, వంశీ నాతో విడిపోయాడు మమ్మీ, వేరే పెళ్లి చేసుకున్నాడు. నేను పాపను తీసుకొని నెల రోజులది పాపకు ఆయమ్మని పెట్టి నేను హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నాను మమ్మీ అని చెప్పింది. అమ్మ అంటది, చేస్తున్నానమ్మా అని అనింది. తర్వాత మళ్ళీ మెసేజ్ లేదు. తర్వాత ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్పింది, అమ్మాయి చనిపోయింది, సూసైడ్ చేసుకొని 2 వారాలు అయిందనేసి. మమ్మీ నీ కొడుకును వచ్చా చెప్పు. ఏం చెప్పాలి నాన్న? నాగేష్ చెప్పు నాన్న. శశికళ అక్క అంటున్నాడు. ఏంటి గిరిధర్ రెడ్డి గారు అవునా మమ్మీ, అందుకే భయంగా ఉంది. లవ్ అంటే, మ్యారేజెస్ అంటే అంతే కదా బేట. అబ్బాయి చేసుకోలేదు తండ్రి, అమ్మాయి చేసుకొని చచ్చిపోయింది. అమ్మాయి పాపని కానీ చచ్చిపోయింది. ఎంత మనస్ఫూర్తిగా, ఎంత స్వచ్ఛమైన లవ్ చేసింది అబ్బాయిని. వాడు కామం కోసము వాడు ఆడపిల్లని వాడుకొని వదిలేశాడు, చెత్త విధవ. అంతేగాని ఆ పిల్ల ఎంత మనస్ఫూర్తిగా చేసుకుంది, తనను వదులుకోలేక, ఆ పిల్లతో బతకలేక,